తెలంగాణ పాలిటిక్స్ లో ఇవాళ బిగ్ మండేగా నిలవనుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ టూర్, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల సభతో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ కు చేరుతోంది. జగిత్యాల నుంచి పొలిటికల్ జైత్రయాత్రకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది. పోటాపోటీగా నిర్వహిస్తున్న బహిరంగ సభలతో రెండు పార్టీలు రాజకీయ శక్తి నిరూపించేందుకు సిద్ధమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ గర్జనలు తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఏడాది తర్వాత బీఆర్ఎస్ జగిత్యాల వేదికగా ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. గతేడాది ఏప్రిల్లో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించింది. ఆ తర్వాత నిర్వహిస్తున్న సభతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటున్న సభ కావడంతో పొలిటికల్ ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఈ సభ వేదిక ద్వారా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కేసీఆర్ తనదైన వాగ్దాటితో విమర్శలు చేసే అవకాశం ఉంది. సాధారణంగానే కేసీఆర్ ప్రసంగంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఎక్కడా వెనక్కు తగ్గకుండా ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ నిశ్శబ్దంగా ఉండటం సైతం రాజకీయ వర్గాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభకు హాజరవుతుండడం చాలా మందిలో ఆసక్తిని పెంచుతోంది. ఓవైపు బీఆర్ఎస్ జగిత్యాలలో ప్రజాశీర్వాద సభను నిర్వహిస్తుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉత్కంఠ రేపుతోంది. భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ను రేవంత్ రెడ్డి ఇవాళ పరిశీలిస్తారు. 2023 ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో కాంగ్రెస్ ఆ అంశాన్ని అనుకూలంగా మార్చుకుంది. కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందంటూ బీఆర్ఎస్ పై నెగిటివ్ ప్రచారం చేసింది. అయితే 2 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు సామర్థ్య పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కేసీఆర్ సభ కంటే ముందుగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని, నిర్మాణ లోపాలున్నాయంటూ బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్లాన్ వేసినట్లుగా చర్చ జరుగుతుంది. కేసీఆర్ సభ కంటే ముందే రేవంత్ రెడ్డి కాటారం మండలం నస్తూర్పల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక రెండో విడత రైతు భరోసాను విడుదల చేసే అవకాశం ఉండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్గా రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలను సంధించనున్నారు. పోటాపోటీగా జరగనున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ బహిరంగ సభలు రాజకీయ శక్తి నిరూపణ సభలుగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ తన పాలకులను సమర్థించుకుంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్ధమవుతుండగా అధికార పార్టీపై బీఆర్ఎస్ విమర్శల దాడితో తన బలాన్ని నిరూపించుకునేందుకు రెడీ అవుతోంది.